హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ బై ప్రవీ. సో ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. ఈ కొత్త సంవత్సరంలో మేము వచ్చేసి చిదంబరం టెంపుల్కి అయితే కనుక విజిట్ చేశామండి, తమిళనాడు దగ్గర. సో ఈ ఎలా ఉంది ఎంట్రన్స్ అనేది నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. అనుకోలేదన్నమాట. సో ఇక రంజిత్ అయితే కనుక తీసుకొని వచ్చారు. పదండి అలా వెళ్దాము, గుర్తుండిపోతుంది కదా పలానా ఇయర్లో మనం పలానా టెంపుల్కి విజిట్ చేశాము అనేసని. సో ఇక్కడ చిదంబరం ఎంట్రన్స్ అనమాట ఇదంతా కూడా. అసలు ఆ కట్టడాలు చూస్తే కనుక చాలా ఆశ్చర్యం వేసిందండి. ఎంత పెద్ద పెద్ద గేట్స్ అనమాట ఆ టవర్స్ అయితే కనుక. ఇలా ఎంత లోపలికి ఉందంటే మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. చూసారా అసలు చోళలు ఎంత బాగా కట్టారో అసలు. ఇది వచ్చేసి పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు రైట్ సైడ్లో. అండ్ ఈ లెఫ్ట్ సైడ్కి ఇంకా వెళ్ళాలి. చూడండి అసలు గోపురాలు ఎంత చక్కగా ఎంత పెద్దగా ఉన్నాయంటే ఆ రోజులలో పరిపాలన చేసేటప్పుడు అసలు ఆ కట్టడాలు కానివ్వండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయంటే, అసలు ఎంత పురాతనమైనా కూడా డైలీ అక్కడ పని వాళ్ళు ఉంటున్నట్టున్నారండి. ఎక్కడ కూడా కింద ఈ గడ్డి కానివ్వండి ఇట్లాంటిది అంతా కూడా చాలా లేకోకుండా క్లీన్ చేసేవాళ్ళు పని వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ అంతా కూడా క్లీన్ అవుతుందన్నమాట. అండ్ జనాలు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారండి లోపల. నటరాజస్వామి గారైతే కనుక నేను అక్కడ వీడియో అయితే కనుక లేదండి, అలౌ చేయనివ్వలేదన్నమాట మొబైల్ అనేది. సో అందుకని నేను తీసిన ప్లేస్ అయితే కనుక నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఇందులో చాలా అంటే చాలా మంది వచ్చారండి కొత్త సంవత్సరంలో. అంటే అక్కడ జనాలు మాత్రమే చాలా ఉన్నారు, మన తెలుగు వాళ్ళు కొంచెం తక్కువ అనమాట. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళు మొత్తం ఎప్పుడు విజిట్ చేస్తూనే ఉంటారంట. గుళ్ళో నటరాజస్వామికి హారతులు కానివ్వండి అభిషేకాలు కానివ్వండి అసలు చాలా అంటే చాలా జరుగుతున్నాయండి కొత్త సంవత్సరంలో. మేబీ రోజు కూడా జరుగుతుండొచ్చు, మనకి చూసే వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ కోనేరు అనమాట అండి. సో కోనేరులో కూడా అలౌ అయితే చేస్తారు అని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఎలా ఉండదు, గేట్ క్లోజ్ ఉంటుంది, వాటర్ అనేది ఖరాబ్ అవ్వకోకుండా చూస్తారని చెప్పేసి అని కొంతమంది ఉంటున్నారు. మనకు అంత పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే కనుక తెలియదు. సో ఇక్కడ అంతా కూడా మేము చూస్తున్నాం అనమాట ఎలా ఉంది ఏంటి అని చెప్పేసేసి అని. సో జనాలు వచ్చే వాళ్ళు వస్తున్నారు, దర్శనాలు చేసుకొని వెళ్ళిపోతున్నారు. నేనైతే చాలా ఎగ్జైట్మెంట్ అయ్యానండి నిజంగా. అసలు ఎంత పెద్ద ప్లేస్ అంటే అసలు ఇంత పెద్ద ప్లేస్లో నటరాజస్వామితో పాటు అక్కడ వచ్చేసి పక్కన అమ్మవారి టెంపుల్ కానివ్వండి, సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ కానివ్వండి, వినాయకుడివి కానివ్వండి, అండ్ లోపల అసలు దిగడానికి కూడా పిక్స్ అనేటివి కూడా చాలా బాగున్నాయండి. లోపల గర్భగుడి అటువైపు అయితే కనుక ఎలా లేదు, కానీ చుట్టుపక్కలకు మాత్రమే మనకి మొబైల్ అనేది ఎలా ఉందన్నమాట. చూడ్డానికి ఒక్కొక్క చోట కూడా పూజారులు ఎవరికి వాళ్ళు సపరేట్ అన్నట్టుగా ఉండే గుళ్ళ దగ్గర వాళ్ళు మనకి ఎట్లంటే మన గోత్రాలు చదువుతారు, అలాగే అభిషేకాలు కావాలంటే కనుక అభిషేకాలు చేయిస్తారనమాట. సో మీరు ఎంతమంది కొత్త సంవత్సరంలో ఏవే గుళ్ళకి వెళ్ళారు? అండ్ ఇక్కడ వచ్చేసి హిజ్రాలు వచ్చారనమాట. సో వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఉన్నారండి, ఎంట్రన్స్ అయ్యే దగ్గరే ఉన్నారనమాట. ఇక మనం ఏదో ఒకటి దానం చేస్తే బాగుంటుంది కదా, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే కూడా చాలా మంచిదని చెప్పేసి అని అంటూ ఉంటారు హిజ్రా వాళ్ళతోటి ఆశీర్వాదం తీసుకుంటే. సో పిల్లల్ని ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు వాళ్ళ కొంచెం మనీ అయితే కనుక ఇచ్చారనమాట మా హస్బెండ్. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఇంకా మనం బయటికి వెళ్ళేటప్పుడు అనమాట. సో పక్కన గేట్ ఎంట్రన్స్ దగ్గర ప్రసాదం తీసుకోవాలనుకుంటే కనుక మేము ఆల్మోస్ట్ వెళ్ళేసరికి అక్కడ 1:32 అయిపోయిందండి. ఓన్లీ తీర్థం మాత్రమే తీసుకున్నాం, అప్పటికి ప్రసాదం అనేది లేదు, అయిపోయిందనమాట. అండ్ ఇక్కడ మా పాప వచ్చేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది, కానీ ఎక్కడ పడుతుందో అని చెప్పేసి భయం. ఎందుకంటే కింద అంతా కూడా మొత్తం రాళ్ళతోటి అది చాలా నున్నగా ఉన్నాయండి ప్లేసెస్ అయితే మాత్రము. కింద చాలా బాగా క్లీనింగ్ అనేది కూడా అలాగే చేస్తున్నారనమాట. అమ్మవారి గుళ్ళో కూడా వెళ్ళేసి మొత్తం నటరాజస్వామి వారిది కానివ్వండి, అక్కడ మీనాక్షి అమ్మవారి ఫొటోస్ కూడా ఉంటాయి అన్నమాట గుళ్ళో. పైన అంతా కూడా పెయింటింగ్స్ అనేటివి ఉన్నాయి. అండ్ ఇది బయటకి వెళ్ళేటప్పుడు గోపురం సైడ్ అనమాట. ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే కనుక చెయ్యండి. ఒకలాంటి ఫీలింగ్ అనేది వస్తుందండి అసలు గుళ్ళోకి ఎంటర్ అవుతుండగానే. చాలా అంటే చాలా ప్లేస్ అండి, ఓపిక ఉండాలి కానీ నడిచే వాళ్ళు ఎంత దూరమైనా నడుస్తారు. నాకైతే మధ్యలోనే
వామ్మో! ఇంత పెద్ద గుడిలో ఎలా నడుచుకుంటూ వచ్చానబ్బా అని చెప్పేసి అనిపించింది. కాపోతే చాలా బాగా అనిపించిందండి. ఎక్కువగా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు చాలామంది దర్శనం చేసుకోవడానికి వచ్చారనమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అని అనుకుంటున్నాను. నచ్చితే గనక నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొంతమందికి రీచ్ అవుతదనమాట. సో మీ ఫ్రెండ్స్‌కి గూడా అదేంటి రీచ్ అవుతుంది. సో కొత్తగా చూసే వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కంటెంట్ తోటి మీ ముందుకైతే తీసుకురాగలుగుతాను. ఉంటానండి. బాయ్ అండి అందరికీ.